Cringe Max Pro. రివ్యూలోకి వెళ్లే ముందు కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ రివ్యూ మాత్రమే కాదు, ఇన్ డెప్త్ అనాలిసిస్ కూడా. సరే, ఇంపార్టెంట్ అన్న మొదటి విషయం చెప్పేస్తాను. నేను 90s కిడ్ అండి. చాలా వీడియోస్ లో నేను ఈ విషయాన్ని చాలా గర్వంగా ప్రౌడ్ గానే చెప్పుకొని ఉంటాను. 2K కిడ్స్ కూడా మీరు ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. బట్ 90s కిడ్ గా నా చిన్ననాటి గుర్తులు ఏంటంటే, చాలా బుడ్డోన్ అనుకోండి. అప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడి లేకపోతే హనుమాన్ జంక్షన్ ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు పండక్కి సినిమా వస్తుంది కదా, బట్ ఈ సినిమాకి వెళ్ళడమే పండగలాగా ఉండేది. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే మన కుటుంబంతో పాటు చాలా మంది కుటుంబాలు వచ్చి కూర్చొని ఉంటారు. అసలు వాళ్ళు నవ్వుకునేది, పొట్టలు చెక్కలేయలాగా ఎవడేమనుకుంటున్నాడని చెప్పి ఆలోచించకుండా ఓపెన్ గా నవ్వేసేది, ఇదంతా కూడా ఈ మెమరీస్ అంతా కూడా రియల్లీ చెరిషబుల్ అనే చెప్పాలి. బట్ కాలక్రమేణా రుచులు మారిపోతూ ఉంటాయి. జనరేషన్స్ మారేటప్పుడు ఆ యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది. దీన్ని మనం అంగీకరించాలి, ఎందుకంటే అది వాస్తవమైన విషయం. సో ఈ రోజు జెన్సీ, సో కాల్డ్ జెన్సీ కిడ్స్ లేకపోతే 2K కిడ్స్ తర్వాత కిడ్స్ కానివ్వండి, సో వీళ్ళకందరికి కూడా నేను చెప్పిన కొన్ని సినిమాలు ఏదైతే ఉన్నాయో ఇది క్రింజ్ ప్రో మ్యాక్స్ గానే అనిపిస్తాయి. బట్ వాస్తవం ఏంటంటే, మన ఇళ్లలో లేడీస్ సీరియల్స్ చూస్తూ ఉంటారండి. మగజాతి ఆనిముత్యాలు మొత్తానికి కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మన అందరికీ కూడా ఏమనిపిస్తుంది, అరే ఈ లేడీస్ ఈ ఆడాళ్ళు ఈ సీరియల్ ని ఏ విధంగా చూస్తారా బాబు, అది కదా క్రింజ్ అంటే అని చెప్పి మనకందరికీ అనిపిస్తుంది. మనకు అది క్రింజ్ అయి ఉండొచ్చు, బట్ లేడీస్ కి ఆ సీరియల్స్ అనేది అతి గొప్ప రిలాక్సేషన్. శృతి మించి కొన్ని విషయాలు పోతూ ఉంటాయనేది వాస్తవమైనా కూడా వాళ్ళకి ఆ విషయాలు నచ్చినాయి. ఆ రిలాక్సేషన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకనే కదా ప్రతి ఛానల్లోనూ గంటల తరబడి సాటర్డే సండే అయినా ఒకప్పుడు రిలాక్సేషన్ ఉండేది, ఇప్పుడు సాటర్డే సండే కూడా లేకుండా ప్రతి రోజు సీరియల్స్ వేసేది. అదే విధంగానే ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా యొక్క డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆన్లైన్ లో సంబంధించిన వరకు ట్విట్టర్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, మన యూట్యూబ్ లో కానివ్వండి, సో ఈయన పైన ఒక పెద్ద చెరగని ముద్ర ఏంటంటే క్రింజ్ డైరెక్టర్ అబ్బా. సో టాలీవుడ్ లో ఉండే ఒక 4-5 మంది క్రింజ్ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సినిమాలు తీయడం ఆపేస్తే మన టాలీవుడ్ అనేది హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోతుందని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. బట్ ఆఫ్లైన్ లో ఇది ఉందా అని చెప్పి చూస్తే కంప్లీట్లీ వైస్ వర్సా, రివర్స్ అని చెప్పాలి. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఈయన సినిమా బంపర్ హిట్లు కావడమే అనమాట. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ మీరు థియేటర్ ఓనర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కమర్షియలీ సక్సెస్ అవ్వడమే. సో ఈయన సినిమాలంతా కూడా కమర్షియలీ హైలీ సక్సెస్ఫుల్ మూవీస్. మొబైల్ ఫోన్స్ కొన్ని ఉంటాయి కదా, ఈ మొబైల్ రివ్యూవర్స్ ఉంటారు చూడండి, వీళ్ళందరూ ఏదైతే ఫోన్ ఏదైతే బ్రాండ్ ఎక్స్ట్రాడినరీ అంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నథింగ్ ఫోన్ ని సూపర్ గా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఆఫ్లైన్ మార్కెట్ లో నథింగ్ ఫోన్ ఉందా అంటే ఉండదు. ఆఫ్లైన్ మార్కెట్ లో ఉండేది ఏదైతే ఆన్లైన్ లో గొప్పగా చెప్పరో, వివో ఫోన్స్ కానివ్వండి, ఒప్పో ఫోన్స్ కానివ్వండి, మనం ఆఫ్లైన్ మార్కెట్ లో వెళ్ళి చూస్తే అత్యధికంగా అమ్ముడుపోయేది అదే. ఆ ఫోన్స్ ని మనం అంత చీప్ గా కొట్టిపడేయడానికి కూడా లేదు, ఎందుకంటే దాంట్లో కూడా ఫోటోస్, ఎవరికి కావాల్సిన ఫోటోస్, అందరూ కూడా క్రియేటర్స్ కాదు కదా. సో ఒక సెల్ఫీ ఫోటోను ఏదైనా దిగాలంటే వాడికి ఒప్పోనో వివోనో సరిపోతుంది. సో ఆ విధంగానే చెప్తున్నాను, అనిల్ రావిపూడి గారి యొక్క కథనాలన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాం, పక్కా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ సినిమా. మనం ఇంతకుముందు చేసిన రివ్యూ, డాకు మహారాజ్ రివ్యూలో మనం థంబ్నైల్ పెట్టింది ఏంటంటే, ఇది ఫ్యామిలీ సినిమా కాదు, దీన్ని కూడా ఫ్యామిలీ సినిమా అంటారేంట్రా బాబు అని చెప్పి థంబ్నైల్లో పెట్టాం. దాని వివరణ మనం వీడియోలో చివరిలో చాలా క్లియర్ గానే ఇచ్చాం, ఎందుకు మనం అనాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇచ్చాం. సో కొంతమంది ఏంటంటే వీడియోను పూర్తిగా చూసారో చూడలేదో తెలియదు, కానీ వాళ్ళు చేసిన కమెంట్ అంటే, బాబు నీ దృష్టిలో ఫ్యామిలీ సినిమా అంటే ఏంటి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు ఇదేనా అని చెప్పి. నాకే కాదండి, మీరు ఎవరిని అడిగినా చెప్తారు అది ఫ్యామిలీ సబ్జెక్టే. ఒక సినిమాని మన ఇంట్లో వాళ్లతో, మన అమ్మతో, పక్కన ఒకవేళ మీకు పెళ్ళి అయింటే భార్యతో, లేకపోతే అమ్మ చెల్లి ఇలా ఆడవాళ్ళు అందరూ కలిసి, నాన్న అందరూ కలిసి కూర్చొని చూసేటప్పుడు సినిమాలో ఏ ఒక్క సీన్ లో కూడా తలదంచుకునే విధంగానో, కళ్ళు మూసుకునే విధంగానో, నాన్న ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది, నేను ఈ సీన్ చూస్తే ఆయన ఏమైనా కోప్పడతాడా అనే ఫీలింగ్ అంతా లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా హ్యాపీగా వెళ్ళి చూడగలిగే సినిమానే ఫ్యామిలీ సినిమా అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 2K కిడ్స్ మీరు దీనికి డెఫినేషన్ మార్చునుంటే ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్ లో అప్డేట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు ఇదే ఫ్యామిలీ సినిమా. ఆ రకంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ఏ హై ఆక్టేన్ అనగానే యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటారేమో, హై ఆక్టేన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అనమాట ఇది. సినిమాలో సస్పెన్స్, ట్విస్ట్లు ఇవన్నీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. మన జీవితంలోనే చాలా ట్విస్ట్లు, చాలా సస్పెన్స్లు సాగిపోతూ ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో మన ట్విస్ట్ని, మన సస్పెన్స్ని, మన బాధల్ని అన్నిటిని పక్కన పెట్టేసి, లాజికల్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, హాయిగా ఒక 2.5 గంటల పాటు సినిమాలో కూర్చొని ఎంజాయ్ చేసి, లాజిక్ అంతా మిస్ అయిపోయి
పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకునే కొన్ని సీన్స్, సినిమా అంతా చెప్పను, నడిమే అంతా చెప్పను కానీ కొన్ని సీన్స్, కొన్ని ట్రాక్స్ ఇదంతా బాగానే వర్కౌట్ అయ్యింది. సో హ్యాపీగా వెళ్ళి జాలీగా సినిమా చూసిరండి. పండగ తర్వాత చూసినా కూడా సినిమా చూస్తే పండగలాగే ఉంటుంది. సినిమాలో అనిల్ రావిపూడి గారు రాసుకున్న క్యారెక్టర్స్ మూడేనండి. ప్లాట్ అనేది ఈ ముగ్గురి పైనే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు పదే చెప్పిన విషయమే, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్. సో ఈ ముగ్గురికి సపోర్ట్ చేస్తూ రాసుకున్న క్యారెక్టర్స్ మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా చెప్పుకోవాలి. సో కథకి భయంకరంగా ఉపయోగపడాయి మిగతా క్యారెక్టర్స్ అంటే అలా చెప్పను కానీ, ఈ 3 క్యారెక్టర్స్ని పండించడానికి, ఈ 3 క్యారెక్టర్స్ని హైలైట్ చేయడానికి, ఈ 3 క్యారెక్టర్స్ చేసే సన్నివేశాలని, వాళ్ళ యొక్క సంభాషణల్ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని హైలైట్ చేయడానికి దోహదపడే విధంగా మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇందులో స్పెషల్ ప్యాకేజ్ లాగా ఒక బుడ్డోని తీసుకొచ్చారు, కొడుగ్గా చేశాడు అనమాట ఒక బుడ్డోడు. సో అతని యొక్క స్మాల్ పర్ఫార్మెన్స్, అతని యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నిజంగా ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అతను మాట్లాడుతుంటే, బైహెడ్ చేసి మాట్లాడుతుంటే ఆ బుడ్డోడు ఇదేదో క్రింజ్ లాగే ఉందని చెప్పి నాకే అనిపించింది. బట్ సినిమాలో చూస్తే ఆ విషయం అంతా మర్చిపోయి సిచ్యువేషనల్ కామెడీ అంటారు కదా, ఆ విధంగా సిచ్యువేషనల్ కామెడీ ఈ సినిమాలో చాలా చక్కగా రాసుకున్నారు. ఏదో జోక్ ని పెట్టాలి అన్న విధంగా కాకుండా సిచ్యువేషన్కి తగ్గట్టుగా సిచ్యువేషన్ రాసుకోవడం, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా హాస్యాన్ని పండించడం అనేది చాలా గొప్పగానే రాసుకున్నారు అనిల్ రావిపూడి గారు. టెక్నికలీ చూస్తే సినిమా చాలా కలర్ఫుల్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పండగ సినిమా అంటే చాలా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. సీరియల్స్ లో జనరల్ గా చాలా మంది ఆడవాళ్ళు చూసేదే దాంట్లో వేసుకునే లేడీ క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ గురించి చూస్తూ ఉంటారు. ఆ విధంగానే వేసుకోవాలని చెప్పి చాలా మంది ట్రై కూడా చేస్తూ ఉంటారు. సో దాన్ని సరిగ్గా పసిగట్టాడా అనిల్ రావిపూడి అని చెప్పి, ఆయన పసిగట్టాడా అని చెప్పి కూడా అనిపించింది. ఎందుకంటే సినిమాలో కాస్ట్యూమ్స్ అనేటివి అంత బాగున్నాయి అనమాట ప్రతి క్యారెక్టర్స్ కి. ఎస్, మేజర్ ప్లస్ భీమ్ సిసిరోలి యొక్క మ్యూజిక్ డైరెక్షన్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కావాలో అంత ఉంది, అద్భుతం అని చెప్పను కానీ, ఈ సినిమాకి ఒక కామెడీ సినిమాకి, ఒక హ్యాపీ ఎండింగ్ ఉండే సినిమాకి ఎంత కావాలో అంత ఉంది. అండ్ సాంగ్స్ అయితే ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నాయి, చార్ట్ బస్టర్స్ అనే చెప్పుకోవచ్చు. ఆ వరకు నటీనటుల పర్ఫార్మెన్స్ లో నాకు స్పెషల్లీ హైలైట్ గా అనిపించింది సీరియస్లీ భాగ్యం క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య రాజేష్ గారిదే. సో ఐశ్వర్య రాజేష్ గారిని నేను స్టార్టింగ్ నుంచే ఆవిడ సినిమాలను ఫాలో అవుతున్నాను. సో ఆవిడ చాలా సీరియస్ రోల్స్ని, ఒక టైప్ ఆఫ్ రోల్స్ని జాన్రాలోనే ఆవిడ ఎక్స్ప్లోర్ చేశారు. నాకు తెలిసిన ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఆవిడ చేసే సీరియస్ జాన్రా నుంచి బయటికి వచ్చి ఒక లైట్ వెయిటెడ్ కామెడీ సినిమా, ఒక కామెడీ క్యారెక్టర్ని చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అండ్ సీరియస్లీ ఐశ్వర్య రాజేష్ గారు, మీకు అప్రిషియేషన్. ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా మీరు ట్రై చేయాలి. అంటే దీన్నే మళ్ళీ రిపీట్ చేసే విధంగా కాకుండా ఇలా లైట్ వెయిటెడ్ క్యారెక్టర్స్ కూడా మీరు చేస్తే చూడాలని చెప్పి చాలా ఉంది. అండ్ వెంకీ మామ, జీరో నెగటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. సో పాజిటివ్ వైబ్స్తో ఏదైనా హీరో ఉన్నారంటే అది వెంకటేష్ గారు అని చెప్పాలి. సో అదే పాజిటివ్ వైబ్స్ సినిమాలో క్యారెక్టరైజేషన్లో కూడా ఉంది, సినిమా అంతా కూడా ఉంది, ఆయన యొక్క యాక్టింగ్లో కూడా ఉందన్నమాట. ఆయన గురించి కొత్తగా ఏం చెప్తామండి. గారికి కొన్ని క్యారెక్టర్స్ అనేటివి ఆయన కోసమే చెక్కిన విధంగా ఉంటాయి, టైలర్ మేడ్ గా ఉంటాయి. అటువంటి క్యారెక్టర్స్ లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ గా దీన్ని కూడా చెప్పుకోవచ్చు. జనరలీ ఒక పంచ్ లైన్ ప్రతి సినిమాలోనూ పెట్టుకుంటారు అనిల్ రావిపూడి గారు. పంచ్ లైన్ లేకపోయినా కూడా ఒక పంచ్ సౌండ్ ని పెడతారు. దీంట్లో కూడా ఆ విధంగా ఒక పంచ్ లైన్ ఉందనుకోండి, అది నేను చెప్తే బాగోదు, మీరు సినిమాలను చూడండి. నేను చెప్తే బాగోదు అంటే అది పెద్ద సస్పెన్స్ అని కాదు, నేను చెప్తే నిజంగా బాగోదు, అది సినిమాలోనే చూడండి. పండక్కి ధైర్యంగా టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సరదాగా వెళ్ళిపోండి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, కుటుంబ సపరివార సమేతంగా. నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, మామ డబ్బులు ఇచ్చాడని చెప్పి కమెంట్స్ కూడా పెడతారేమో. మనకు అంత సీన్ లేదు, మనం చిన్న యూట్యూబ్ ఛానలే, డెవలపింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్ ఈస్ మై సిన్సియర్ analysis అనే చెప్తాను. So I will catch you up in another interesting and useful content. Till then, this is Kanana Chinga signing off from this particular video. Stay safe, stay healthy.